మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త అండి. అన్నా క్యాంటీన్‌లు ఏపీలో అన్నా క్యాంటీన్‌ల స్పెషల్ మెనూ అండి. సో, వాటి ధరల గురించి కూడా పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్నవారు వీడియోకైతే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఒక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల నిర్వహణ ప్రతిష్టాత్మకంగా అయితే భావిస్తోందండి. ఆగస్టు 15 రేపటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభించనుందన్నమాట. సో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడివాడలో అన్నా క్యాంటీన్లను అయితే ప్రారంభించేందుకు నిర్ణయించారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. క్యాంటీన్‌లో రోజువారీ అందించే మెనూ ధరలను ప్రభుత్వం ఖరారు చేయనుంది. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకురానుందండి ఏపీ సర్కార్. ఈ క్యాంటీన్లు సిద్ధం. ఇప్పటికే పలు క్యాంటీన్లు సిద్ధం. ఏపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తోన్న విషయం తెలిసిందే. ఇందుకు సర్వం సిద్ధమైంది. హరే కృష్ణ మూవ్‌మెంట్ అనే ఒక సంస్థకు అన్న క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతనైతే ప్రభుత్వం అప్పజెప్పింది. ఈ సంస్థ కేవలం 3 గంటల్లోనే 1,00,000 మందికి ఆహారం సిద్ధం చేసే క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. 15వ తేదీన 99 క్యాంటీన్లను అయితే ప్రారంభము. అలాగే సెప్టెంబర్ 5వ తేదీన మరొక 99 అన్న క్యాంటీన్లను అయితే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనుంది. ఇప్పటికే వ్యాపారవేత్తలు, ప్రముఖులు అన్న క్యాంటీన్ల కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వానికైతే విరాళాలు కూడా అందించి ఉన్నారు. ఇక మెనూ ధరలు ఇప్పుడు తెలుసుకుందాము. సో, మొదటగా అన్నా క్యాంటీన్లలో ప్రతిరోజు అందించాల్సిన మెనూ ధరలను ఖరారు చేశారు. ఉదయం అయితే టిఫిను, అలాగే మధ్యాహ్నం భోజనము, రాత్రికి డిన్నర్ ఏదైనా సరే రూ. 5కే అందించాలని అయితే నిర్ణయించారు. ఇక మెనూ ప్రకారం ప్రతి సోమవారం ఉదయం టిఫిన్‌గా ఇడ్లీ, చట్నీ, సాంబారు లేదా పూరి కుర్మాతో అందిస్తారు. లంచ్‌గా వైట్ రైసు, కూర, పప్పు లేదా సాంబార్ అందిస్తారు. పచ్చడి, పెరుగుతో అందుబాటులోకి తేనున్నారు. వారంలో ప్రతిరోజు లంచ్, డిన్నర్‌లో భాగంగా ఇదే రకంగా అయితే మెనూ ఉండనుంది. ఇక పదార్థాలు మాత్రం అయితే మారనున్నాయి. సో, విరాళాల విషయానికి వచ్చినట్లయితే భారీగా విరాళాలు. మంగళవారం నుంచి శనివారం వరకు ఉదయం అందించే టిఫిన్‌లో ఇడ్లీ కామన్‌గా ఉంటుంది. రెండో టిఫిన్‌గా అయితే పూరి, పొంగలి, ఉప్మా అందుబాటులో అయితే ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 7:30 నుంచి 10 గంటల మధ్యలో అయితే టిఫిన్ నడుస్తుంది. అలాగే లంచ్ సమయం అనేది మనకు 12:30 నుంచి 3 గంటల వరకు గరిష్టంగా అయితే అందిస్తారు. రాత్రి డిన్నర్ సమయం వచ్చేసి 7:30 నుంచి 9 గంటల వరకు అందుబాటులో ఉండనుంది. ఆదివారం సెలవు. సో, వారంలో ఒకరోజు స్పెషల్ రైస్ అయితే ఇవ్వనున్నారు. ప్రభుత్వం విరాళాలు ఇచ్చేవారు ఇంకా ముందుకు రావాలని కూడా ప్రభుత్వం ఈ మేరకు పిలుపునిచ్చిందన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకైతే ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయడానికైతే ప్రయత్నం చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.